దావీదు అంతకంతకు వర్ధిల్లాడు, సౌలు అంతకంతకు నీరసిల్లాడు. ఇక దావీదు గురించి మరొక మాట మీతో చెప్పాలంటే, 2వ పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ సమూయేలు పుస్తకం 22వ అధ్యాయం 22వ వచనం నుండి చదువునానా. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. ఇక్కడ దావీదు మహారాజు ఇచ్చిన సాక్ష్యం అది, తన సాక్ష్యం అది. ఎవరి సాక్ష్యం అది? ఇప్పుడు మనం చదువుతున్న మాటలు దావీదు యొక్క సాక్ష్యం. దావీదు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, చదువుబిడ, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. నేను ఎవరి మార్గాలను అనుసరిస్తున్నాను? నేను యెహోవా మార్గములను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడును కాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను నా దేవుని మార్గాలను అనుసరిస్తున్నాను, భక్తిహీనుడనై నా దేవుని మార్గములను విడిచిన వాడును కాను. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెడుతున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడును కాను. ఆయన కట్టడలను నేను త్రోసివేసిన వాడును కాను. నా జీవిత కాలంలో ఆయన న్యాయ విధులను నేను తోసివేయలేదు, ఆయన కట్టడలను నేను తోసివేయలేదు, ఆయన మార్గముల యందు లక్ష్యముంచాను. దోషక్రియలు నేను చేయననుకుంటుని. దేవునికి స్తోత్రం చెప్పండి. దోషక్రియలను నేను, ఇది దావీదు యొక్క సాక్ష్యం. మరి మీరు అడగొచ్చు, మరి ఉరియా భార్య విషయంలో ఏంటి అని. బైబిలే సాక్ష్యం ఇచ్చింది. దావీదు జీవిత కాలం అంతటి గురించి దేవుడు లేఖనాలు రాసిన ఒకే ఒక మాట, ఒక్క ఉరియా భార్య విషయంలో తప్ప, ఒక్క ఉరియా భార్య విషయంలో తప్ప అతడు మరి అన్నాడు. నిన్ను గురించి మాట చెప్పగలడా దేవుడు? ఆ ఒక్క విషయంలో తప్ప ఇంకెప్పుడు పాపం చేయలేదు. నిన్ను గురించి దేవుడు ఎలాంటి సాక్ష్యం ఇవ్వగలడా? ఆ ఒక్క తప్పే దావీదు చేసింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దావీదు గురించి స్వయంగా దేవుడే ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఒక్క ఊరియా భార్య విషయంలో తప్ప అతడు ఎప్పుడు మరెన్నడూ మాట్లాడాలి, పాపం చేయలేదు. ఆ విషయంలో తప్ప మరెన్నడూ పాపం చేయలేదు. తరువాత దావీదు ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? నేను ఎన్నడూ ఆయన కట్టడలను మీరిన వాడను కాదు, ఆయన ఆజ్ఞలను త్రోసి వేయలేదు, ఆయన న్యాయ విధులను బట్టి, ఆయన న్యాయ విధులను కట్టడలను నేను ఉల్లంఘించలేదు. ఇలాంటి యథార్థమైన జీవితం కలిగిన వారిని దేవుడు ఎవరినైనా చెప్పాలి వర్ధిల్ల చేస్తాడండి. పిల్లలారా, దేవుడు యథార్థత మీద తన కనుదృష్టి నిలుపుతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు యథార్థత మీద కనుదృష్టి నిలుపుతాడు. ఒకే ఒక విషయంలో తప్పిపోయాడు, ఒకే విషయంలో దోషిగా మిగిలాడు. ఒక ఊరియా భార్య విషయంలో తప్ప అతడు మరెన్నడూ పాపం చేయలేదు. మరొకసారి చదువునా నా మాటలు, దావీదు ఇచ్చిన సాక్ష్యం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. నేను యెహోవా మార్గములను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడు, నేను నా దేవుని విడిచిపెట్టలేదు. ఆయన న్యాయ విధులు, సమస్య వచ్చినప్పుడల్లా మందిరానికి దూరం అవ్వలేదు, సమస్య వచ్చినప్పుడల్లా దేవుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోలేదు, ప్రతికూలతలు వచ్చినప్పుడల్లా దేవుని మీద అలగలేదు. నేను భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడును కాదు, ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెడుతున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడును కాదు, దోషక్రియలను నేను చేయననుకుంటుని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ఒక్క విషయంలోనే పొరపాటు చేశాను, మరెన్నడూ నేను దోషక్రియలను. ఇలాంటి యథార్థత ఉంటే, ఏదో తెలిసి తెలియనప్పుడు తప్పిపోయిన మాట వాస్తవమే, జారిపోయిన మాట వాస్తవమే, పడిపోయిన మాట వాస్తవమే. మనలో పాపం చేయనివాడు ఎవడున్నాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ త్రోవ తప్పిన వారమే, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారమయ్యాం. కానీ దావీదు త్రోవ తప్పాడు, కానీ ఆ ఒకే ఒక విషయంలో త్రోవ తప్పాడు.
మరెన్నడూ పాపం చేయలేదు, దేవుణ్ణి ఆయాసపరచలేదు, దేవుణ్ణి దుఃఖపెట్టలేదు. ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నాడు, ఆయన న్యాయ విధుల మీద లక్ష్యం ఉంచాడు. దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగినవాడు కాడండి. ఇలాంటి యథార్థ హృదయం కలిగిన దావీదును దేవుడు అంతకంతకు ఈ శుభవేళ, ఈ నూతన సంవత్సర దినం, ఈ నూతన సంవత్సర ఆరంభ దినాలలో దైవ సేవకునిగా మిమ్మల్ని చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాను. దావీదులో ఉన్న యథార్థత నీలో ఉంటే తప్పకుండా నీ వర్ధిల్లే కాలం ఆరంభమైనదని ప్రకటిస్తున్నాను. 10 మార్లు తప్పిపోవద్దు, 10 మార్లు తప్పిపోవద్దు, 10 మార్లు దోషివి కావద్దు. తెలుసో తెలియని స్థానంలో ఎప్పుడో తప్పిపోయావు, ఏదో విషయంలో జారిపోయావు, ఎక్కడో పతనమయ్యావు, ఎక్కడో ఓడిపోయావు, ఎక్కడో దేవునికి విరోధంగా తప్పు చేశావు. దాన్ని సరిచేసుకొని దాన్ని విడిచిపెట్టి బ్రతుకు. ఇక మీదట లోకానుసారమైన మనసు నీకు లేకుండా ఆయన కట్టడలను, ఆయన న్యాయ విధులను లక్ష్యపెట్టి ఆయన కట్టడలను అనుసరించే మనసు నీకుంటే, దావీదుకున్న యథార్థ హృదయం నీకుంటే, దేవుడిని నొర్తిల చేయడా? దేవుడు అన్యాయస్తుడా? కాదుగా. దావీదును ఊరకని అంతకంతకు వర్ధిల్ల చేశాడా? యథార్థ హృదయుడండి దావీదు. ఎంత యథార్థ హృదయుడో చూడండి. దేవుడే చెప్పాడు, ఆ ఒక్క విషయంలో తప్ప మరెన్నడూ అతడు పాపము ఎవరి కోసం ఇచ్చాడు? బైబిల్ ఇలాంటి స్టేట్మెంట్ ఎవడు కొడుకుంది? ఒకే విషయంలో తప్పు చేశాడట, మరెన్నడూ చేయలేదట. మనమైతే 10 మార్లు తప్పు చేస్తాం, 10 మార్లు తొట్టుకుపోతున్నాం. మరి దేవుడు ఎట్టు వర్ధలు చేస్తాడు బిడ్డలారా? ఈ 2026 సంవత్సరం నీకు ఆశీర్వాదకరం కావాలనుకుంటే, నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను అన్ని కోణాల్లో నీవు ఆశీర్వదించబడాలంటే దావీదు వంటి యథార్థత నీకు కావాలి. ఆయన న్యాయ విధులను, ఆయన కట్టడలను లక్ష్య పెట్టే కృప నీకు కావాలి. ఆమె నేను చెప్పారు ఎవరు? ఎక్కడికి పంపినా, నీ భర్త ఎక్కడికి పంపినా, నీ తల్లిదండ్రులు ఎక్కడికి పంపినా, నీ ఆత్మీయ తల్లిదండ్రులు ఎక్కడికైనా పంపినా సుబుద్ధి కలిగి పనిచేశారండి. వెళ్ళే పని ఒకటి చేసుకొచ్చేది 2 కాదు. నువ్వు వెళ్ళిన పని చేసిరా. భోజనానికి వెళ్తానన్నప్పుడు భోజనానికి వెళ్ళిరా, లైన్ లేకూడదు. అక్కడ కావాల్సిన మొహాలన్నీ అప్పలించుకొని చూసి రాత్రి కళ్ళగనకూడదు. రో స్తోత్రం చెప్పాలి. లోయ మనం జాగ్రత్తగా ఉండాలి. మనం వెళ్ళిన పని ఏంటి, ఆ పని చేసుకొని రావాలి. మనం ఏ పని మీద వెళ్తామో ఆ పని చెప్పకుండా చేస్తే, సుబుద్ధి కలిగి చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. దావీదు అంతకంతకు ఒకటి సుబుద్ధి కలిగి పనిచేసాడు కాబట్టి వర్ధిల్లాడు. రెండోది యథార్థ హృదయుడు. ఎంత యథార్థ హృదయుడో, ఆ యథార్థ హృదయమే దావీదుని వర్ధిల్ల చేసింది. దేవుడే ఒక మాట చెప్పాడు దావీదు గురించి. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. దావీదును అతనికి రాజుగా అనుగ్రహించెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకో దావీదు దేవుడికి ఇష్టడైపోయాడట. అతడు నా చెప్పండి అతడు నా ఇష్టానుసారుడు. దేవునికి ఇష్టానుసారుడు అవడం గల కారణం ఏంటి? కింద మాట, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వాక్యాన్ని ఇలా చెబుతామా? దావీదుని గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు కనుక అతడు నా ఇష్టానుసారుడు. మరలా చెప్తున్నా, దావీదు ఎవరటండి? దేవుని ఎందుకు ఇష్టానుసారుడయ్యాడు? దావీదు దేవునికి ఎందుకు ఇష్టానుసారుడయ్యాడు? అది దేవుని ఉద్దేశాలు నెరవేర్చాడు కాబట్టి దావీదు దేవునికి. మరి మనం ఎవరి ఉద్దేశాలు నెరవేరుస్తున్నాం? మనల్ని నిర్మించిన సృష్టికర్త అయిన దేవుని యొక్క
మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? మన పిల్లల పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? మన కుటుంబం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? పరిచర్య చేస్తున్నప్పుడు ఏ ఉద్దేశంతో చేస్తున్నాం? దేవుని ఉద్దేశము ఏమిటి అన్నది ఎరిగి మనం పనిచేస్తే దేవుని ఉద్దేశములను నెరవేర్చగలిగిన వారమైతే దేవునికి ఇష్టానుసారులం అవుతాం. దావీదు దేవునికి ఇష్టానుసారుడయ్యాడు కనుక అంతకంతకు దావీదు ఇష్టానుసారుడు గల కారణం ఏమి లేదండి, దేవుని ఉద్దేశములను నెరవేర్చాడు. మీ కుటుంబ వ్యవస్థల్లో మనుషుల ఉద్దేశములు నెరవేర్చినంత కాలం నువ్వు దేవునికి ఇష్టానుసారుడు కాలేవు. ఎవరో ఒక స్నేహితుడి ఉద్దేశమో, స్నేహితురాలి ఉద్దేశమో, లేకపోతే ఒక మనుషుడి ఉద్దేశమో నువ్వు నెరవేర్చినంత కాలం నువ్వు దేవునికి ఇష్టానుసారుడు కాలేవు. దేవునికి ఇష్టానుసారుడు కానివాడు ఎవడు కూడా వర్ధిల్లడు. దేవునికి ఇష్టానుసారుడు అవ్వాలంటే దేవుని ఉద్దేశములను నెరవేర్చువాడై ఉండాలి. దావీదు దేవుని ఉద్దేశములు నెరవేర్చువాడు కనుక అంతకంతకు వర్ధిల్లాడు, దేవునికి ఇష్టానుసారుడైపోయాడు. ఈ పరిచర్యలు దేవుని ఉద్దేశములను నెరవేర్చేవిగా ఉండాలని దీవిస్తున్నాను. దేవుని మనసులో ఏముంది అని ఎరిగి బోధించాలి. ఒక దైవ సేవకుడు బోధిస్తున్నప్పుడు దేవుని మనసులో ఏముంది, దేవుని మనసులో ఏముంది, ఈ పరిచర్య పట్ల దేవుని మనసులో ఏముంది, ఈ సేవకుని పట్ల దేవుని మనసులో ఏముంది, ఆ కుటుంబం పట్ల దేవుని మనసులో ఏముంది, దేవుని మనసులో ఉన్న ఉద్దేశమును ఎరిగి మనము పనిచేయగలిగితే, వస్త్రం వేసుకునేటప్పుడు ఆలోచించాలి, ఈ వస్త్రం వేసుకోవడం దేవుని ఉద్దేశమేనా? ఈ చెవులకి ఎక్కడి దాకా ఏలాడేసుకుని ఇట్టడి తిప్పుతుంది దేవుని ఉద్దేశమేనా? ఆ ముసలింటికి వెళ్ళి రంగులేసి తిరుగుతున్న దేవుని ఉద్దేశమేనా? ప్రతి చిన్న విషయంలో దేవుని ఉద్దేశం ఎన్నిది అని మనం అడగాలి. దైవ సేవకుడు ఆదివారం వర్తమానం తీసుకొని వచ్చేటప్పుడు కూడా ప్రజల్ని టార్గెట్ చేసుకొని మాట్లాడకూడదు. దేవుని ఉద్దేశం ఏంటి ఈరోజు, సంఘం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అని శనివారం రాత్రంతా ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రభు యొద్ద నుండి ఒక వర్తమానం తీసుకొని రావాలి. సంఘం ఎదుటికి వర్తమానం ఇచ్చేటప్పుడు కూడా దేవుని ఉద్దేశం నెరవేర్చాలి. అలా నెరవేర్చగలిగితే ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని ఉద్దేశం ఎరిగి మనం మాట్లాడగలిగితే, దేవుని ఉద్దేశం ఎరిగి అడుగులు వేయగలిగితే, దేవుని ఉద్దేశం ఎరిగి పని చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా మనల్ని అంతకంతకు వర్ధిల్ల చేస్తాడండి.